8 నుంచి 8 వరకు కళాశాలలలో చదివినదే చదివి భట్టియ్యం వేసి 100కు 99 మార్కులు కాగితం మీద వేస్తే సంతోషపడిపోయే వారికి అర్థం కావు. సనాతన ధర్మం భారతీయం ఆలోచనలతో కూడుకున్నది. నీవు ఆలోచించు, నీవు తెలుసుకో, నీవు మౌనివికా, నీవు జ్ఞానివికా, నీవు ఋషివి అప్పుడవుతావు. ముందు జ్ఞాని, తర్వాత ఋషి, ఆ తర్వాత మౌని. ఈ క్రమం లేదా ముందు జ్ఞానివిక, తర్వాత మౌనివిక, ఆ తర్వాత ఋషి, చివరిగా బ్రహ్మర్షి. సంపూర్ణమైన జ్ఞానం సదానంద స్వరూపం, చిదానంద స్వరూపం, బ్రహ్మానంద స్వరూపం, చిరునవ్వులతో ప్రపంచాన్ని శాసించడం అప్పుడు మొదలవుతుంది. కనుక తెలుసుకుందాం. నాకు తెలిసిందే నిజం అని నమ్మడం మానేద్దాం. గూగుల్ తల్లి చెప్పిందనో, ట్విట్టర్లో ఉన్నవనో, ఇన్స్టాగ్రామ్లో తోటివాడు చెప్పాడనో దయచేసి నమ్మడం మానేద్దాం. చదువుకునే ప్రయత్నం చేద్దాం. చదువంటే ఆలోచన. ఆలోచిద్దాం.